మన కష్టం రేపు మధ్యాహ్నం తీరబోతుంది. రామాలయ మందిర పునర్నిర్మాణం. నెంబర్ 2, కాశీ విశ్వనాథ్. నాకు కాశీలో చిన్న ఇల్లు కూడా ఉంది. ఇందిరా టైం నుంచి కాశీకి నేను కొన్ని వందల సార్లు వెళ్ళాను. నేను అక్కడ చిన్న ఇల్లు కొనుక్కున్నాను. ఆ కాశీలో 25 సంవత్సరాల క్రితం నాకు ఒక్కసారి రాత్రిపూట నాకు ధన్మని చెప్పి మెలకు వచ్చి గుడికి వెళ్ళిపోయాను. నడుచుకుంటూ గుడికి వెళ్ళిపోతే అక్కడ ఒక నంది ఉంటుంది. ఆ నంది 2 కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నట్టు నాకు ఆలాపన వచ్చి వెళ్ళిపోయాను. వెళితే చూశాను. చూసి తెల్లారిన దాకా అక్కడే ఉన్నాను అనమాట. అక్కడ మీరందరూ కొంతమంది వెళ్ళారో వెళ్ళలేదో, ఇది ఎస్పెషల్లీ యూత్కి చెప్తాను. మీరు ప్రతి ఒక్కళ్ళు కాశీ చూడండి, ప్రతి ఒక్కళ్ళు అయోధ్య చూడండి, ప్రతి ఒక్కళ్ళు బద్రీనాథ్ వెళ్ళండి, ప్రతి ఒక్కళ్ళు మధుర వెళ్ళండి. ఇవన్నీ చదువులు ఉంటాయి. మనల్ని నాశనం చేసినటువంటి మన సంస్కృతిని, మన క్షేత్రాలని, మన సంస్కృతిని, మన వాళ్ళని ఎంతమంది ప్రాణాలు పణంగా పెట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కష్టపడ్డారో యూత్ అంతా తెలుసుకోవాలని ఈ కాశీ గురించి చెప్తున్నాను. నంది మసీదును చూస్తుంటుంది. ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ నంది అయినా శివలింగాన్ని చూస్తుంటుంది, శివుణ్ణి చూస్తుంటుంది. కానీ కాశీలో మాత్రం నంది మసీదును చూస్తుంటుంది. 200 అడుగులు 150 అడుగుల వరకు కాశీ విశ్వనాథుడు టెంపుల్ ఉంటుంది. ఆ పైన మసీదు ఉంటుంది. ఆర్కిటెక్చర్ మొత్తం హిందూ ఇండియన్ కల్చర్ సంస్కృతి ఆర్కిటెక్చర్, దానిపైన మసీదు ఉంటుంది. అక్కడ కూడా కొన్ని వేల మందిని చంపేసి ఆ రోజుల్లో ఔరంగజేబ్ అనే ఒక దుష్టుడు, నీచుడు, నికృష్టుడు, పరమ దరిద్రుడు ఆ రోజుల్లో జరిగిపోయింది. టార్గెట్ నెంబర్ 2 మన నరేంద్ర మోడీ గారికి కాశీ విశ్వనాథులో ఉన్నటువంటి ఆ నందికెదురుగా మళ్ళీ ఆ కాశీ విశ్వనాథుని తీసుకొచ్చి నిలబెట్టడమే. అది మనం చూస్తామని చెప్పని మనస్ఫూర్తిగా ఆ గంగమ్మ తల్లి ఒట్టుగా నేను చెబుతున్నాను. మనం ఖచ్చితంగా చూస్తాము, చూసి తీరుతాము. టార్గెట్ నెంబర్ 3 మధుర. ఎంత కష్టమైనా కృష్ణుడు జన్మించినటువంటి మధురని మనం పునర్నిర్మించుకుంటాం. ఈ మూడిటిని, ఈ 100 కోట్ల మంది ఈ భారతీయ సంస్కృతిని మొత్తాన్ని పునర్నిర్మించడమే కాకుండా యావత్ ప్రపంచంలోకెల్లా నువ్వే ఉండాలయ్యా నాయకుడిగా, లీడర్ కానీ G20లో ఉన్నటువంటి మన నరేంద్ర మోడీజీ హ్యాట్స్ ఆఫ్ అనమాట. ఇంకొక గొప్పతనం చెప్పమంటారా? నేను ఆఫ్రికాలో నా కొడుకు బిజినెస్ ఉంది. నేను రెగ్యులర్గా ఆఫ్రికా వెళ్తూ ఉంటాను. ఆఫ్రికా వెళ్తే మనకే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. అట్లాంటి ఆఫ్రికాని G20లో చేర్చుకోకపోతే G20 అధ్యక్షుడైనటువంటి నరేంద్ర మోడీజీ గారు ఆఫ్రికా ఖండాన్ని మొత్తాన్ని అందరినీ పిలిచి G20లో సదస్సులో చేర్చుకున్నారు. అహంకారమైనటువంటి అగ్రదేశాలు రిజెక్ట్ చేసిన ఇప్పటి వరకు నరేంద్ర మోడీ గారి మనసేంటో, ఆ యొక్క వెనకబడినటువంటి ఆ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఆ పేదరికాన్ని, ఆ యొక్క దౌర్భాగ్యాన్ని మొత్తం తిరిగి చూడలేక G20లో జాయిన్ చేసుకున్నాడంటేనే అతనికి మన దేశమే కాదు యావత్ గ్లోబులో ఉన్నటువంటి అన్ని విషయాల మీద అవగాహన ఉందని చెప్పడానికి మరొక ఉదాహరణ.